దుస్తుల్లో నేను జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పినప్పుడు నా ఆకాంక్షలకు సంఖ్యలు వేసి మూలన పడేశారు. ఈ నిర్బంధానికి పహరా కాస్తోంది నిస్సిగ్గు సమాజం. నేను బయటపడకుండా అడ్డుకుంటోంది. ఒక్కోసారి నన్ను నేను అడగాలనుకుంటున్నా, ఆడపిల్లగా పుట్టడం నేను చేసిన నేరమా? ఎందుకు నాన్న అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయా? నా ఇంతలో ఉంటే మాయమ్మందు ప్రతిరోజు ఒక్కసారైనా నీ ప్రేమ ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాన్న. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే అమ్మా, కొంచెం మందులు వేసుకోవాలి, నీళ్ళు తీసుకురావా? ఇది నా ఇల్లే కదమ్మా, ఇక్కడ నుంచి నేను ఇక్కడికి వెళ్తాను. చెప్పు. ఏంటి అబ్బా ఏంటమ్మా, ఎక్కడికైనా వెళ్ళి బ్రతకచ్చు కదా, మాకు మనశ్శాంతిగా ఉంటుంది. నిన్ను వదిలేసి నన్ను ఎక్కడికి వెళ్ళమంటారా? ఎక్కడికైనా వెళ్ళమ్మా, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు. చెప్పాను కదా కొడుకు, ఇంకా బయలుదేరు. ఏ నోమును చిందో, ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలై తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా, ఈ కంటి తడియారదా. అమ్మా అమ్మా లేమ్మా, అమ్మా పిన్ని. ఏంటి కాలేస్తే అయిపోతుంది పిన్ని, కొంచెం డ్రెస్ పెట్టావా? పిన్ని జడయి, పిన్ని డ్రెస్ అయ్యి, రోజులంటే ఏంటి నాకు టార్చర్. అయినా మీ అమ్మ నాన్న పోతే నాకేంటి ఈ దరిద్రాన్ని అంటే కట్టాడు. ఏదైనా అనాథాశ్రమంలో పడేసినా బాగుండే.
మీకు ఓ విషయం చెప్పాలి. చెప్పు. నేను మళ్ళీ నెల తప్పానండి. ఈసారి గనక మగబిడ్డ పుట్టకపోతే ఎందుకు నాన్న అమ్మని అలా కొడతావు? ఇదంతా నీ వల్లనే. అసలు ఎందుకు పుట్టావే నువ్వు? చిన్న పిల్లని కొడతావా? అసలు మనిషివేనా? నన్నే ఎదిరిస్తావే నువ్వు? అంత ధైర్యం వచ్చిందా నీకు? గళమారుతున్న జీవితం కలతలో విచారణ కలలు కన్న కనులకు నీటి జన్మ తగిలన వెలుగులైన ప్రతిదినం చూపుతోన్న వేదన అందమైన బతుకున అలజడి చెలరేగెనా మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువ మగువా మగువా నీ తలరాతల చిరునవ్వులు కలవా అలుసుగా చూస్తారు లోకుగా చేస్తారు అనాదికాలంగా బలవెను నిందలు వేస్తారు నిన్ను వెలివేస్తారు ఆయనగాను పొరబడి పుట్టాను బ్రతుకు ముళ్ళ బాటలోను జతగా స్నేహితురాలైతివి, కన్నీళ్లు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లివైతివి, వెనుక ఎందురెలినప్పుడు వెన్ను తట్టిన భార్యవైతివి. ఇలా రకరకాల అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషించుతూ అందరికీ కావలసినవి సకాలంలో అందిస్తూ అక్షయ పాత్రల అందరికీ అన్ని అందిస్తున్న స్త్రీమూర్తికి పాదాభివందనం.